హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రుచికరమైన మామిడికాయ పులిహోర చూద్దామా? కోర్స్ ఇది అందరికీ వచ్చండి చేయడం. కాకపోతే నేను ఎలా చేస్తానో ఈరోజు చూపిస్తానన్నమాట. నేను దీనికి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, చిన్న గ్లాస్ తోటి. ఇది శుభ్రంగా 2 సార్లు చక్కగా కడిగేసేసుకొని వీటిలో గ్లాస్కి యాక్చువల్గా 2 గ్లాసులు నీళ్లు పోస్తామండి. బట్ పులిహోరకి ఏంటంటే 1 గ్లాస్ తగ్గించి పోసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను 4 గ్లాసులు తీసుకున్నాను కదండి బియ్యము. దీనికి నేను 7 గ్లాసుల నీళ్లు మాత్రమే తీసుకున్నానండి. అప్పుడు అన్నం పొడలాడుతూ పులిహోరకి కరెక్ట్గా తగిన విధంగా చక్కగా అన్నం అవుతుందన్నమాట. కొంతమంది ఈ కుక్కర్ పెట్టే ముందే వీటిల్లో పసుపు నూనె వేసేసి కుక్కర్ పెడతారండి. అలా కూడా చేయొచ్చు, కానీ నేనేంటంటే వేడివేడిగా అన్నం వండిన తర్వాత కలుపుతానమాట. అప్పుడు కూడా ఒక మెతుకి అంటుకోదు. ఇలా నేను ఇప్పుడు 4 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసుల నీళ్లు పోసారండి. పోసేసి చక్కగా కుక్కర్ పెట్టేసేసుకోండి. ఈ కుక్కర్ కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చే వరకు ఈ కుక్కర్ పెట్టుకోండి. ఈ కుక్కర్ చల్లారే లోపల మామిడికాయలు ఉంటాయి కదండి, మామిడి కూర రెడీ పెట్టుకుందాము. ఈ ఎండాకాలంలో వచ్చే మామిడికాయలతో ఎన్నెన్నో వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. అందులో ఇదొకటి అనమాట. పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టుకుంటే భలే బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. మామిడి కూర కొంచెం కూర వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అన్నిట్లోకి చింతపండు బదులు ఇదే కొంచెం వేసేస్తూ ఉంటే రుచి యాడ్ అవుతుంది కదా. సో ఈ పీల్ చేసేసుకుని చక్కగా తీసేసుకుని వీటిని పెద్ద కూరం ఉన్న వైపు కనుక కోరుకున్నారంటే బాగుంటుంది. ఇది ముక్కలు చేసి మిక్సీలో కూడా వేసుకుంటే ఈజీ మెథడ్, కానీ పేస్ట్ అయిపోయి ఎటువైపు అది వాటరీ అయిపోతుంది అందులో వేస్తే. ఇందులో కోరితేనే మామిడి కూర కూడా కొంచెం పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇదొక్కటే కొంచెం మామిడికాయ కోరడమే కొంచెం టైం పడుతుంది, తప్ప అన్నీ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఈ మామిడి కూరు మామిడికాయ పులిహోర, ఉసిరికాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవన్నీ ఈజీగా అయిపోయి పిల్లలకి బాక్సుల్లోకి బాగుంటాయి. ఇలా చక్కగా నేను ఇప్పుడు 2 కాయలు తీసుకున్నానండి. వీటిల్లో నేను 1.5 నాకు సరిపోయింది, ఒక హాఫ్ నేను ఉంచేసాను అనమాట. ఒకటి పులుపు ఎక్కువ మీరు తినేటట్టయితే మొత్తం వేసేయచ్చు. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు అయితే సరిపోతుందండి. ఈ కుక్కర్ చల్లారే లోపల మనము పోపు కావాల్సినవి కూడా రెడీ పెట్టుకోవచ్చు అనమాట. నేను కోరుకున్న మామిడి కూరంతా కరెక్ట్గా ఇంత వచ్చిందండి. యాక్చువల్లీ ఇప్పుడు మామిడికాయలు అయిపోయే సీజన్ కదండి. ఇది నేను ఆగస్ట్లో చూపిస్తున్నానంటే ఆల్మోస్ట్ మామిడికాయ సీజన్ అయిపోయినట్లే. అందుకని నాకు కూర పచ్చిగానే ఉంది, కానీ బట్ కూర మాత్రం ఈ కలర్లో వచ్చింది. అదే కనుక మీరు అలా అనుకోండి, ఆకుపచ్చగా వస్తుంది, అది వేరే రుచిగా ఉంటుంది. ఇది కొంచెం ఎల్లో కలర్కి టర్న్ అయింది, బట్ గట్టిగానే ఉందన్నమాట. పులుపు కూడా చాలా ఉంది ఇది. దీనికి వీటి లోపల పోపుకి కావాల్సిన పదార్థాలు రెడీ పెట్టుకుందాము. వీటిల్లో నేను ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. దీంతో పాటుగా ఇప్పుడు నేను కోరుకున్న మామిడి కూర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఇలా చక్కగా చీలికలు చేసి పెట్టుకున్నారంటే కాయల్లో ఉండే అంత కారం మనకి ఉండదు, ఈజీగా తినడానికి మిర్చి కూడా తినేచ్చు అనమాట, బాగుంటుంది. సో కుక్కర్ చల్లారే లోపల ఇవన్నీ కూడా రెడీ పెట్టేసేసుకొని ఉంచుకోండి. వీటితో పాటు అంటే మీకు కావాలంటే కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, లేదా పొడి రకరకాలుగా వేస్తుంటారు కదా. నేను ఇదొక్కటే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. మా చిన్నప్పటి నుంచి చేసే మెథడ్ ఇది ఒకటే అనమాట. అందుకని నేను ఎప్పుడు పులిహోర చేసినా ఇది ఇలాగే ఫాలో అవుతూ ఉంటాను. ఈ అన్నము అయిపోయిందండి. 3 విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఒక పొడిగా ఆడుతూ ఉంటుంది అనమాట. కొంచెం నీళ్లు తక్కువ తీసుకున్నా కూడా మనకి కుక్కర్లో ఉడికించినా కూడా చక్కగా అయిందనమాట అన్నము. ఇలా అన్నం మొత్తము మీరు ఏ బౌల్లో కలుపుకుంటున్నారో ఆ బౌల్లోకి అన్నాన్నంతా షిఫ్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, కుక్కర్ పెట్టేటప్పుడు కొంతమంది నూనె వేస్తారు. నేనైతే ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయిన తర్వాత ఈ అన్నంలో
నేను వేస్తానన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి మెతుకు అంటుకోదు. మీరు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె మాత్రమే తీసుకోండి, అప్పుడు రుచి బాగుంటుంది అనమాట. ఎప్పుడు పులిహోరకు కానీ పచ్చళ్ళకు కానీ ఇవైతేనే బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ తీసుకుని ఒక హాఫ్ పోపులో వేసుకోండి, తత్తిమ హాఫ్ ఈ అన్నంలో వేసుకున్నారంటే భలే బాగుంటుంది. ఇది ఒకసారి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదండి, ఈ వేడి మీద ఒకసారి కలిపేసేసుకుని మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇదే మెథడ్ అండి. వేడి అన్నంలో కలిపేశారంటే పులిహోర ముద్దగా ఉంటుంది. అది చింతపండు అయినా, ఉసిరికాయ అయినా, నిమ్మకాయ అయినా, మామిడికాయ అయినా. బట్ ఇలా బాగా చల్లారిన తర్వాత కలిపితే బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొన్ని చోట్ల ఫంక్షన్లలో కూడా మనం పెద్ద ఫంక్షన్లకు చేసేటప్పుడు అన్నం అంతా పరిచేస్తారు, చల్లగా అయిపోయాక చేస్తే చాలా బాగుంటుంది. కలవదనమాట, ఒక మెతుకు కలిసి ముద్దగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అన్నం చల్లారడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత అన్నం చల్లారే లోపల పోపుకి మీరు బాణలిలో నూనె పెట్టుకొని నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె తీసుకోండి. వీటితోనే రుచి అండి, 2 నూనెలే వాడాలి, ఒంటికి కూడా మంచిదన్నమాట. సో పోపుకి సరిపడినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ అంతా వేడయ్యాక మనం రెడీ పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఒకేసారి వేసేసుకోవచ్చండి. చక్కగా ఇవన్నీ పోపులో ఆయిల్లో వేసేసుకోండి. పోపుకి వేసుకుని నెమ్మదిగా కలుపుతూ అన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇవి ఆవాలు వేగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవి కనుక ప్రాపర్గా వేగకపోతే మీరు కొన్ని దగ్గర అబ్జర్వ్ చేసి ఉంటారు, పెద్ద ఆవాలు వేస్తారు, అవి వేగవు. అవి పంటి కింద వచ్చినప్పుడల్లా చేదు, దాంతోపాటు అన్నం కూడా చేదు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మా ఇంట్లో చాలా పర్టిక్యులర్ అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆవాలు వేగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆవాలు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా నెమ్మదిగా వేపుకోండి. ఇలా అంతా వేగిన తర్వాత ఇగోండి ఈ కలర్ వస్తే బాగుంటుంది, ఇంకా కూడా వేగుతుంది. ఇది వేగిన తర్వాత ఇందులో రెడీ పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసేయండి. ఇదంతా పచ్చిమిర్చి కూడా కొంచెము ఇదైన తర్వాత అందులో అప్పుడు ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. లాస్ట్కి ఇంగువ, ఎందుకంటే మాడిపోతుంది ఫస్ట్ వేసేస్తే, పోపంతా అయిపోయాక ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇంగువ కూడా వేసాక అప్పుడు కోరుకున్న పచ్చి మామిడి కూర ఉంది కదండి, ఆ మామిడి కూర కూడా అందులో వేసేసేయండి. అది వేసాక ఒక 3-4 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. దాని పచ్చితనం అంతా పోతే చాలు. లేదు అంటే బగరు, పులుపు అలా ఉంటుంది కదా, ఇందులో వేసి ఒకసారి పోపులో కలిపితే పోపు ఫ్రాగ్రెన్స్ మామిడి కూరలో ఉన్న పులుపు అదంతా పోపుకి పట్టి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట, చక్కగా ఉంటుంది. ఇలా ఇంతవరకు అయితే చాలండి. ఇలా వేసుకుని స్టవ్ ఆపేసేసుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన అన్నంలో ఉప్పు, మీకు రుచికి సరిపడినంత కరెక్ట్గా సరిపోయేంత ఉప్పు, పసుపు వేసేసుకోండి. ఉప్పు ఇదిగొంటే ఇంత సరిపోతే పసుపు, కొంతమంది నూనెలో వేసేస్తుంటారండి. పసుపు వేగితే ఆయిలీగా ఉంటుంది, ఇలా బయట వేస్తేనే బాగుంటుంది. ఇలా వేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఈ ఉప్పు పసుపు వేయంగానే పోపు వేయొద్దండి, మళ్ళీ ఉప్పు అంతా ఆయిల్కి పట్టేస్తుంది. కాబట్టి ఒకసారి కలుపుకుని పైన పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇగోండి రెడీ పెట్టుకున్న ఈ పోపు మిశ్రమం ఉంది కదండి, ఇదంతా చక్కగా ఆ అన్నంలో, ఇప్పుడు మనం కలిపిన అన్నంలో పైన చక్కగా పరిచినట్టుగా వేసేసేయండి. ముద్దగా ఒక దగ్గరే వేసేసేయకుండా చక్కగా ఇలా వేసేసేయండి. వేసుకుని చక్కగా నెమ్మదిగా, మీకు నూనె ఆయిల్లో ఈ పోపులో సరిపడి ఉంటే ఓకే అండి, లేదు అంటే మీరు ఇంకొక 3-4 స్పూన్స్ ఆయిల్ కూడా పైన వేసుకోవచ్చు. మామిడికాయ పులిహోరకి, నిమ్మకాయ పులిహోరకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, అది చింతపండు పులిహోరకి అయితేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, సో ఇంత ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇలా వేసుకుని చక్కగా ఈ పోపు మిశ్రమం అంతా చక్కగా అన్నానికంతా పట్టేటట్టుగా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా గుచ్చేయకుండా నెమ్మదిగా పైన కలుపుకున్నారంటే అన్నం కూడా ముద్దగా అవడం కానీ, లేదా మెతుకుల మధ్యలో విరిగిపోవటం కానీ అలా ఏమి ఉండదు అనమాట. ఇలా చాలా బాగుంటుంది.
పిల్లలకి బాక్సుల్లోకి అయితే భలే ఉంటుందండి. వాళ్ళకి మార్నింగ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మీరు రెడీ పెట్టుకున్నారంటే ఆ పోపు రెడీ పెట్టుకుని వేసేసుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ టైంలో. అండ్ చల్లగా అయిపోయి కూడా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు తిన్నా టేస్టీగానే ఉంటుంది. సో ఇలా అంతా కలుపుకోగానే ఇంకా మా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంది, చూడడానికి ఇంపుగా ఉంది, తినడానికి టేస్టీగా కూడా చాలా బాగుండింది అనమాట. ఇగోండి, ఏ వస్తువైనా మన ఇంట్లో చేసుకున్న ఆదరి ఫస్ట్ కంటికి బాగుంటేనే మనకి తినాలనిపిస్తుంది. కొన్ని చూస్తేనే తినాలనిపించని కలర్ కాకుండా ఉంటాయి. సో ఇగోండి, ఇలా చూడడానికి బాగుంది. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను మా అమ్మవారికి అమ్మ ప్రసాదం కొంచెం తీసేసుకుంటున్నాను. అమ్మవారికి పెట్టిన తర్వాత అది మళ్ళీ పులిహోరలంతా కలిపేసుకున్నాం అంటే ప్రసాదమే మనకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో చేసుకునే ఏ ఆధారు అయినా కూడా. ఇగోండి, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.